ఉన్నవారై ఉన్నారు. వీరి యొక్క స్థానము మనం ఆలోచన చేస్తే మన ప్రభువు సృష్టికర్త మహోన్నతుడైన దేవాది దేవుని ఎదుట సింహాసనముల మీద ఆసీనుడై ఉండుటకు వారికి గొప్ప ధన్యత ప్రభు అనుగ్రహించి ఎంపిక చేసి ఉన్నాడు. వారికి సువర్ణ కిరీటముల చేత గొప్ప మహిమతో వారిని అలంకరింప చేసి ఉన్నాడు. తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై దేనికి సాదృశ్యము? అధికారము కలిగిన వారుగా, రాజులుగా. దేవాది దేవుడు రాజులకు రాజుగా ఉన్నప్పుడు ఈ 24 పెద్దలు అధికారము కలిగిన వారుగా ఉన్నారు. కిరీటము అధికారమునకు సాదృశ్యము. గొప్ప అధికారము ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అంత గొప్ప ఆ పరలోక మహిమలు ఈ 24 పెద్దలు, గోత్రకర్తలు, అపోస్తలులు తమ సర్వస్వాన్ని అప్పగించి రక్తములను ధారబోసి ప్రభువు కొరకు హతసాక్షులైన 12 మంది అపోస్తలుల పేర్లు, అపోస్తలులు సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. వారి పేర్లు ఆ ప్రకారపు పునాదుల మీద వ్రాయబడి ఉన్నాయి. ఆ గుమ్మముల మీద 12 మంది ఇశ్రాయేలీల గోత్రకర్తల పేర్లు నమోదు చేయబడి ఉన్నాయి. పరలోక పట్టణము ఎవరు కట్టించారు? ఎలా కట్టించారు? వజ్రాలు వడూర్యాలా అని ఆలోచన చేస్తే ఇశ్రాయేలీల గోత్రకర్తల ఆ గుమ్మముల మీద ప్రతి రక్తపు బిందువును ప్రభు కొరకు కార్చిన అపోస్తలుల ఆ యొక్క పునాదుల మీద ఈ పరలోక పట్టణము కట్టబడి ఉన్నది. ఈ పరలోక పట్టణము ఇంకా తెరవబడి ఉన్నది. ఆ పరలోక పట్టణము తెరిచి ఉంటుండగా, తలుపు తెరిచి ఉంటుండగా అనేకులు ఇంకా ఆ పట్టణములోకి చేరునట్టుగా ఆ ప్రభు యొక్క సన్నిధిలో మారు మనసు పొంది ఆ దివ్యమైన సంతోషము అనుభవించువారుగా నరకయాతన నుంచి తప్పించుకోవాలని ప్రార్థిద్దాము, ప్రయాసపడదాము. ఆ పరలోకపు ద్వారముల లోపలికి నడిపించుదాం. అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.